వారిని బహుకరణ అలాగే ఫలపుష్పాలతో దివ్య తాంబూలంతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారికి సర్కారు సన్మానం అంటారు. దాన్ని అలాంటి దివ్యమైనటువంటి సన్మానాన్ని మీ అందరి మధ్యలో గురువు సర్కారు వారి టీటీడీ వారి కనుక ఆ కార్యక్రమం సంపూర్ణమైంది. సదాశివ రుద్రకోటి సార్ గారు ప్రతి ఒక్క నిమిషం వచ్చేస్తే కార్యక్రమం ప్రారంభించేస్తాం సార్. తదిమ కళాకారులందరూ కూడా కానీ రుద్రకోటి ఇంటి పేరు కూడా చాలా బలంగా ఉంది సార్కి. చాలా నిజంగానే రాష్ట్రంలో మంచి ఒరవడిగా యూత్లో చాలా మందిని కలగొల్పుకొని అది అఖండమైన లేదా అనేక మంది విద్వాంసులు తిరుపతికి రప్పించడంలో కానీ రుద్రకోటి సదాశివమూర్తి గారికి చాలా మంచి పాత్ర. గట్టిగా సర్పంచ్లో మిత్రులారా వారి భార్యాభర్తలిద్దరికి కూడా ఘనమైనటువంటి మంచి దృశ్యాలతో సత్కారం అందించి అభినందనలు శుభాకాంక్షలు సత్యనారాయణ సార్ గారు అలాగే రామనాథన్ గారు వెంకటరమణ సార్ ప్రతిమావారి సన్మానం తర్వాత సార్ సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇతరుల సన్మానం తరువాత మా చల్లా ప్రభావతి నాయుడు గారు కూడా వయసు రీత్యా ఏర్పాటు చేసేస్తా సారితో వారి సోదరుడు సోదరిమణికి వారు సత్కారం అందిస్తున్నారు. చల్లా ప్రభావతి నాయుడు గారు వెంటనే సభా కార్యక్రమం ప్రారంభించారు. అన్నిగా భావించద్దండి. సభ సజావుగా సాగాలి. అన్నగారికి డిసిప్లిన్ అంటే చాలా ముఖ్యం. మన దేవేంద్ర పెళ్ళేశారు గారు డాక్టర్ దేవేంద్ర పెళ్ళేశారు గారు ఉమా మేడం గారి యొక్క గురువులు కాలేజీలో మా గురువు వారు కూడా దృశ్యాలతో అలాగే బొకేతో వారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు దంపతులిద్దరికి. అందరికీ ఒక 10 నిమిషాలు ఆగండి సార్ ప్లీజ్ ప్లీజ్. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం సన్మానం మాత్రమే నిర్వహించడం జరిగింది కనుక అది అన్నిగా భావించద్దని. ఒక్క 10 నిమిషాలు కార్యక్రమం సంపూర్ణం అవుతుంది. విషయాలు చెప్పుకోవాలండి. ఇప్పుడే మేడం లక్ష్మీ సువర్ణ మేడం గారు కూడా ఇందాకే పాఠశాల నూతన బాధ్యతలు స్వీకరించారు. ఆ నాగేశ్వర విద్వాంసులు గౌరీ విద్వాంసులు కలిసి స్కూల్ పక్షాన వాళ్ళు కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా స్నాక్స్ తీసుకోండి. అల్పాహారం తీసుకుంటూ ఉండే లోపల లక్ష్మీ సువర్ణ అలాగే కృష్ణారావు సార్ గారు నాగరాజు గారు అలాగే చంద్రశేఖర్ గారు కృష్ణమూర్తి గారు కేశన్ గారు రామనాథ్ సార్ గారు కూడా కొన్ని మీద 20 రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది. మా స్కూల్ ద్వారా లక్ష్మీ సువర్ణ మేడం వారి కార్యాలయ సిబ్బంది అందరూ కూడా మమేకమై ఇవాళ ఘన సత్కారం అందించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎస్వి నాగేశ్వరరావు పాఠశాల కూడా థ్యాంక్ యూ సార్. వెంటనే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనం ఆవుకలు చేసినా కూడా ఆగలేదు సాధనటువంటి అభిమానం లాంటిది. మీరు రాసినట్లయితే వెంటనే సభా కార్యక్రమం ప్రారంభించుకున్నాం సార్. కొద్ది క్షణాలు సతీష్ అన్న సతీష్ మంచి ప్రేమాభిమానం కలిగిన వ్యక్తి. మా సతీష్ వీరనారాయణ సార్ గారు కూడా తెలియదని చేశారు కదా. వీరనారాయణ గారు మంచి వేణు వాయిద్యం చక్కగా వాళ్ళు కూడా మంచి పార్టిసిపేట్ ఇదంతా కూడా అలాగే మంచి స్టూడెంట్స్ ఇద్దరు కూడా కలిసి నడిచినటువంటి ఆనందం. కాలేజీలో ఇలాంటి ఉద్దండ పండితులు రప్పించగలిగాం. దానికి నేను మార్గదర్శకుడైన అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. ఇంకొక కొమండూరు కొదవసింహం ఆయన సర్వీస్ రాసి అట్లాంటి అన్నగారు అప్పుడప్పుడు కూడా మాకు ఆయన కూడా ఇన్ఛార్జిగా సర్వీస్ ఇస్తూ ఉంటారు. అలాంటి కొమండూరులో వందనాగర్ మేడం గారి తదనంతరం వారు కూడా వచ్చి విషయాలతో సత్కారం ఇస్తున్నారు. ఫలపుష్పాలతో రామస్వామి గారి రికార్డింగ్ ప్రాజెక్టులో మంచి పాటలకు విలువలు కట్టినటువంటి మంచి రికార్డింగ్
ఇంజనీరింగ్ విభాగం వారు అలాగే శంకర్ సార్ గారి నేతృత్వంలో శంకర్ సార్ అక్కడికి వెళ్ళేది లేదుగా కూర్చోండి. చాలా మంచి ప్రేమాభిమానంతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం ఘటం శంకర్ సార్.